ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి, మనకి గోచారంలో బుధగ్రహం నీచ స్థానంలో ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే 7 మార్చి నుంచి 26వ తేదీ వరకు మార్చిలో ఉంటూ మరలా మేషంలోకి మళ్ళీ మీనంలోకి వచ్చి దాదాపుగా ఏప్రిల్ అంతా కూడా ఉంటుంటుంది. అదేవిధంగా శనికుజుల యొక్క కలయిక 16 మార్చి నుంచి 24 ఏప్రిల్ వరకు కుంభరాశిలో కలిసి ఉంటుంది. అదేవిధంగా మరి ఈ రెండూ కూడా బ్యాడ్ కాంబినేషన్స్. మరి ఏదైనా ఒక మంచి ఉందా అంటే రవిగ్రహం ఉచ్చ స్థితిలోకి వెళ్ళబోతుంది. ఎప్పటి నుంచి? మార్చి 14వ తేదీ నుంచి. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి మనకి ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి, ఏ విషయాల్లో బాగుంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశిరీత్యా చూసుకోవచ్చు. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నాధిపతి, లగ్నం మిథున లగ్నం తీసుకున్నాము, లగ్నాధిపతులు ఏమండి నాకు లగ్నం తెలియదు, ఖచ్చితంగా మీరు రాశి తీసుకోవచ్చు. ఏమీ కాదు, ఎందుకంటే మనసే మనిషి, మనిషి వేరు మనసు వేరు కాదు, రెండు కలయికే అది. అలాగా మీ రాశ్యాధిపతి, మీ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో బుధుడు నీచంలో దశమంలో ఉంటున్నాడు. అదేవిధంగా భాగ్యంలో శనికుజుడు కలయిక. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఉచ్చస్థితిలోకి వస్తున్నందుకు వచ్చే ఫలితాలు ఏమిటి, మంచి ఫలితాలు ఏంటో కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ సమయంలో కనుక మీరు ఈ పర్టికులర్గా ఈ 2 నెలలు సరిగ్గా అంచనాలు వేయకుండా, సరిగ్గా ఆలోచించకుండా ఏదైనా ఒక ఆఫీస్ తీసుకున్నారు, లేదా ఒక బిల్డప్ చేసుకున్నారు, ఒక గృహాన్ని, అంటే అందులో ముఖ్యంగా కమర్షియల్ స్పేస్ని ఏదైనా మీరు బిల్డప్ చేసుకున్నారు, ఇట్స్ నాట్ గుడ్. ఇది కరెక్ట్ సరైనటువంటి సమయం కానే కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? మీ లగ్నాధిపతి చతుర్థాధిపతి నీచ పొందుతున్నాడు. లగ్న చతుర్థాలంటే జీవుడి యొక్క ఆఫీసు, జీవుడి యొక్క చదువు, అంటే విద్యా సంబంధించిన విషయంలో కూడా ఏదైనా కోర్సు చేయబోతున్నారు, చాలా కేర్గా ఉండాలి. ఎందుకంటే తప్పుడు కోర్సు చేయడం వల్ల, మనం ఆ రూట్లో వెతుక్కుంటూ వెళ్ళడం వల్ల కొన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మిథునం వారు, అందరికీ కాదు, ఇది ఓన్లీ మిథునం వారికి చెప్తున్నా. తప్పుడు కోర్సు చేస్తాము, తప్పుడు రూట్లోకి వెళ్తాము, అందులో ఏదో డిమాండ్ ఉందనుకుంటాము, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో దీనికి డిమాండ్ లేదనుకుంటాము, దానిలో కొట్టుమిట్టాడుతాం, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, అయ్యో మళ్ళీ వెనక్కి వస్తాం. సో దిస్ ఈజ్ వెరీ కేర్. ఇంకోటి 9వ స్థానంలో శనికుజులు కలిశారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, తండ్రి గారు ఆరోగ్య విషయంలో లాంగ్ జర్నీ చేసేటప్పుడు, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అప్పులు తీసుకోవడం వల్ల, అప్పులు ఇవ్వడం వల్ల, ఎందుకంటే 6వ అధిపతి అయ్యాడు అక్కడ, ఈ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. మరి దీనికి పరిహారం ఏమిటి, మరి మంచి ఏమిటి చెప్తాను నేను మీకు. దీనికి పరిహారం ఏమిటి అంటే, ఒకటి, మీరు ఏ పుస్తకం పట్టుకున్నారు, విద్యార్థులే ఉన్నారు, విష్ణువుని ఒకసారి తలుచుకోండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు, విష్ణువు విష్ణువు విష్ణువు, వచ్చే ప్రతిదీ విష్ణువే. మీకు అక్కడ ఆపద వచ్చింది విష్ణువే, మంచి జరిగింది విష్ణువే. ఎందుకంటే ఆపద రూపంలో, ఒక మాయ రూపంలో కూడా మాయ కలిగిస్తూ ఉంటాడు అక్కడ. అదేవిధంగా అంటే నాకు ఆపద, మంచి చెడు ఏమీ తెలియదు, నాకు విష్ణువు తప్పితే ఇంకోటి తెలియదు అనుకోండి, అమ్మవారు తప్పితే మరొకటి తెలియదు అనుకోండి, ఆ భావంతో ఉండండి. అలా ఉన్నప్పుడు మీకు ఉచ్చగ్రహం ఉన్నప్పుడు మంచా, నీచగ్రహం ఉన్నప్పుడు చెడా కాదు, ఏదైనా భగవంతుడు అనేటువంటి భావనలో మీరు ఉన్నారా, ఖచ్చితంగా మీకు మంచి జరిగి తీరుతుంది, ప్రతిదాన్ని మంచిగా తీసుకుంటారు కూడా. అలాగే మరి ఇక్కడ రెమెడీస్ ఏం చేసుకోవాలి, బుధ శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, 9 ప్రదక్షిణాలు చేసుకోండి, వీలైతే కందులు, నువ్వులు, పెసలు దానంగా ఇవ్వండి, ఈ ఎఫెక్ట్ తగ్గుతుంది. మరియు దీంతోపాటు గోవుకి క్యారెట్లు, బెల్లము, గోంగూర తినిపించండి. మరియు వీటితో పాటు మంచి ఏదో చెప్తా అన్నాను కదా అని వెయిట్ చేస్తుంటారు మీరు, అదేమిటి అంటే లాభస్థానంలో రవి యొక్క స్థితి ఉంది. దీనివల్ల ఏమిటి, ఎక్కడ మీకు ఒక మంచి పాయింట్ జరగనుంది, మీ పార్ట్నర్ ద్వారా ఒక మంచి లిఫ్ట్ అనేది జరుగుతుంది మీకు పార్ట్నర్ ద్వారా. ఎందుకండి, పార్ట్నర్స్ కారకుడైన సప్తమాధిపతి దగ్గరికి రవి వచ్చి చేరుతున్నాడు.
అంటే లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, వీళ్ళ వల్ల ఒక మంచి జరగనుంది. ఒకరితో ఒప్పందం కూర్చుకొని ఒక పార్ట్నర్షిప్ చేసుకోవడం వల్ల కావచ్చు. అయితే మీరు అనవచ్చు, ఏమండి మరి 2 గ్రహాలు నీచస్థానం, బుధుడు నీచంలో ఉన్నాడు, శని కుజులు కలిసి ఈ 3 గ్రహాల పరిస్థితిని వీటికి రెమెడీ చేసుకుంటున్నారు. ఇది అర్థం చేసుకోండి. వివాహ సంబంధించిన విషయంలో పాజిటివ్ ఇస్తాడు. ఇక్కడ రవి గురువు కలయిక వల్ల వ్యాపారాల్లో లాభం కూడా పెంచుతాడు ఇక్కడ ఈ రవి గురువుల కలయిక వల్ల. సో ఇవి చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక్కడ యూనివర్సల్గా అసలు ఏం జరుగుతుంది, అసలు జాతకమే తెలియదండి, నాకు రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, మరేం చేసుకోవాలో కూడా చెప్తానండి. ఇక్కడ యూనివర్సల్గా జరిగేది ఏమిటి అంటే, నేను మీకు ఫిబ్రవరి నుంచి ఇండికేట్ చేస్తూనే ఉన్నా. జనవరి ఫిబ్రవరి నుంచి అల్లర్లు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. కొన్ని అల్లర్లు జరిగాయి. బాంబేలుళ్ళు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. బాంబేలుళ్ళు కూడా జరిగాయి. అదేవిధంగా సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. నౌకాదళాల మీద కూడా కొన్ని ఇవి జరుగుతాయి. అంటే నీటిలో ప్రయాణం చేసే వాటి మీద సడన్గా అటాక్స్ జరుగుతాయని చెప్పాను ఛానల్స్లో. అంటే అదేదో నా గొప్పతనం కాదండి, 1% కూడా నా గొప్పతనం కాదు. మహర్షులు మనకు అందించిన గొప్ప విజ్ఞానం అని చెప్తున్నా. ఇదంతా కూడా ఇదేదో మనం ఏదో చదివేసుకున్నాం ఆస్ట్రాలజీ, అందుకే నేను గొప్పగా చెప్పేశాను, ఇదంతా తప్పు. నా అలా అనుకుంటే కంప్లీట్గా సరస్వతీదేవికి సరస్వతి అమ్మవారు మనకు అనుగ్రహించి ఇచ్చింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆ మహర్షులు గొప్పతనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ పాదధూళి యొక్క అనుగ్రహం ఉంటే మనం ఈ మాత్రం ఏదో చెప్పగలం అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా ఉందండి. ఈ శని కుజుల కలయిక ఉంది, బుధుడు ఉన్నాడు. ఈ బుధుడు యూనివర్సల్గా ఏం చేస్తాడంటే, ఈ 2 నెలలు కూడా షేర్ మార్కెట్లో సడన్ అప్ అండ్ డౌన్స్ ఇస్తాడు. షేర్ మార్కెట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు దీన్ని డబ్బు చేసుకునే వాళ్ళు ఉంటారు. షేర్ మార్కెట్ సరిగ్గా తెలియని వాళ్ళకి పరిస్థితి ఏమిటి అంటే, దీనివల్ల నష్టపోతారు. అంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళు చూడండి, ఇప్పుడు మార్కెట్ ఉంది, ఈ పలానా సమయాల్లో రేట్లు తగ్గుతాయి కానీ ఒక నెల పోతే బాగా పెరుగుతాయని ఒక అంచనా ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇప్పుడు కొనిపెట్టేసారా, నాకు తెలుసు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటాడు, కొంటాడు, పక్కన పెడతాడు, టక్కన రైజ్ అవుతుంది, అమ్ముతాడు, అప్పుడు బాగా డబ్బులు వస్తాయి. అలా ఏంటంటే షేర్ మార్కెట్లో విపరీతమైన ఫ్లక్చువేషన్స్ ఈ బుధుడు ఇవ్వనున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది, అద్భుతంగా లోపలికి తీసుకెళ్ళిపోతుంది. సో ఫ్లక్చువేషన్ విపరీతంగా ఉండేటువంటి సమయం ఇది. ఇక రెండవది, ఇక్కడ రవి శనిని, కుజుణ్ణి, రాహుని దాటుకుంటూ తిరుగుతున్నాడు ఆయన. అసలు రాజకీయాల్లో మీరు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడనటువంటి డిఫరెంట్ కోణాలు జరుగుతాయి దీనివల్ల. నేను ఇది ఫిబ్రవరి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. మరలా ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట చాలామంది తెలియక ఈ రాజకీయ సంబంధించిన వాటి మీద కూడా బెట్టింగ్స్ కాస్తుంటారు. దయచేసి వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే బెట్టింగ్ రిలేటెడ్ సంబంధించినంత బుధుడు కారకత్వం, ఆయన నీచబడ్డాడు అంటే అయిపోయింది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మరి రాశి నక్షత్రం తెలియని వారు ఏం చేయాలో అని చెప్తా అన్న. ఏమిటది అంటే, శని కుజులు కలయిక ఉండడం వల్ల చేసే జాబ్లో చేసే ప్రతి జాబ్ దగ్గర ఏదో ఒక తెలియని ఒక ఘర్షణ, మార్పులు జరుగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ సాటర్న్ ఈజ్ ది వర్కింగ్ నేచర్ అండ్ వర్కర్ అనుకుంటే, కుజుడు ఈజ్ ఫైటింగ్. ఈ కలయిక ఉంది ఇక్కడ. అలాగే ప్రతి బిజినెస్లోని ఏదో తెలియని ఒక స్ట్రెస్ ఉంటుంది. కానీ ఈ స్ట్రెస్లో ఈ బిజినెస్లో, ఎందుకంటే బిజినెస్ కారకుడు అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉంటున్నాడు. కానీ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, దీన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారా సూపర్గా ఉంటుంది. బిజినెస్లో కానీ జాబ్లో కానీ. మరి కేవలం అర్థం చేసుకుంటే సరిపోతుందా అంటే ఏమీ లేదు. సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను. ఇది కనుక మీరు చేయగలిగితే లోకం మొత్తం ఎలా ఉన్నా మీకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ టెక్నిక్ కనుక చేయగలిగితే ప్రపంచం మొత్తం ఏమైపోయినా మీకు మాత్రం బాగుంటుంది. అదేమిటో చెప్తాను చూడండి. మీకు దగ్గరలో గోశాల ఉందండి, సింపుల్గా ఏం లేదు, పిడికెడు బెల్లము, క్యారెట్లు, ఆ కూరల్లో సింపుల్గా గోంగూర కట్ట చక్కగా కట్ చేసి ఆ గోవు దగ్గరికి వెళ్ళి, దేశీవాలి గోవు సాక్షాత్ అమ్మవారి గోవు రూపంలో ఉందని భావించండి. అమ్మవారి రూపంలో ఉంది, అమ్మవారికి నేను తినిపిస్తున్నాను, నా అదృష్టం ఏంటనుకొని భావిస్తూ భక్తితో తినిపించండి. మీరే చూస్తారు పెద్ద ఆపద ఏదైతుందో ఆగిపోతుంది అక్కడికి. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆపద గీపద ఏమీ లేదు, అమ్మవారే చూసుకుంటుంది. ఆ రకంగా మీకు ఆ సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పి మీకు ఒక క్లారిటీ ఇస్తా. ఏమిటది అంటే, మీ జన్మజాతకంలో గనక నీచగ్రహాలు బలంగా ఉన్నాయి,
ఇబ్బందికరమైనటువంటి వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలున్నా, ధనయోగాలున్నా, విపరీత ధనయోగాలున్నా, భగవత్ అనుగ్రహము అంటారు. అంటే గురుగ్రహం కనుక రాశిని చూస్తున్నా, లగ్నాన్ని చూస్తున్నా, జన్మజాతకంలో గురువు యొక్క అనుగ్రహం బలంగా ఉన్నా ఏమీ అవ్వదు. ఎలా అంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ వేసుకునే వ్యక్తి ఈ బుల్లెట్ తగులితే ఏమవుతుంది, అదొక బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు అనిపించవచ్చు, ఏమండి మరి నాకు గురుబలం ఉందో లేదో నాకు తెలియదు, నాకు జాతకం లేదు, మరి ఏం చేయాలి? సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, గురుబలము రావాలి, మనం రక్షింపబడగలగాలి అంటే ఒకటి మీ గురువుని తలుచుకోండి. మీకు చిన్నప్పుడు స్కూల్లో టీచర్ ఏదైనా విద్య మీకు నేర్పించిన వ్యక్తిని గురువుని తలుచుకోండి. లేదా దత్తాత్రేయుడిని జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకోండి, గురుబలం వచ్చేస్తుంది. రెండవది, శివాలయానికి వెళ్ళి చక్కగా పసుపు గంధము కలిపిన నీటితో అభిషేకం చేయండి. లేదా చందనం రాయండి, చక్కగా గురుబలం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. పరోపకారం చేయండి. అంటే ఏమిటి? ఎవరికైనా ఏదైనా అన్నమో వస్త్రమో ఏదో ఒకటి దానం చేయండి. ఎందుకంటే దానం చేస్తే గురుబలం ఎలా పెరుగుతుంది అంటే, ఒక మంచి పని ఎవరికైనా సహాయం చేయడం ఈజ్ ఆల్సో గురువే. ఎందుకు? మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, అబ్బాయి ఎలారా నాయన నా ఫుడ్ అనుకున్నాం, ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, దట్ ఈజ్ ఆల్సో మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందిలో ఉన్న వాడికి నేను హెల్ప్ చేస్తున్నా, గురుతత్వం వచ్చేసింది అక్కడ. కాబట్టి ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నా చిన్నపాటి హెల్ప్, మీకు తోచిన హెల్ప్ చేయండి, ఇది కూడా గురుబలంగా మారుతుంది. ఈ రకంగా మీరు చేయగలిగితే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలున్నా, మీకు గోచారం అనుకూలిస్తున్నా అనుకూలించకపోయినా ఇది చేయండి. ఇంకొక విషయం చెప్తాను, పొరపాటును కూడా ఈ బుధుడు నీచంలో ఉన్నప్పుడు, ఈ శనికుజులు ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఉత్తరం వైపు కొన్ని దోషాలు చేస్తాం. అంటే తీసుకెళ్ళి, అంటే దాని ఎఫెక్ట్ పెరగడానికి వస్తువులన్నీ తీసుకెళ్ళి ఉత్తరంలో పెడతాం, బరువులు పెంచుతాం. పడమరలో తెలియకుండానే పడమరలో కొన్ని దోషాలు చేస్తుంటాం. అంటే ఏంటి? పడమర పెంచేసేటువంటిది, లేదా పడమరలో పెద్ద బాల్కనీ తయారు చేసుకోవడము, పడమరలో ఉన్నవన్నీ ఓపెన్ చేయడము, అంటే పడమర నుంచి ఎక్కువ వెళ్తూ వచ్చేలా కూడా చేస్తుంటాం తెలియకుండా. ఎందుకు అంటే దీని ఎఫెక్ట్ ఇవ్వడానికి వాస్తుని కూడా వాడుకుంటుంది అది గ్రహం. అంటే ప్రకృతి అలా వాడుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక మంచి చేయాలన్నా, ఒక ఇబ్బంది ఇవ్వాలన్నా, దీన్ని అర్థం చేసుకొని ఈ రకంగా మీరు తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.